ఓం ఆదిత్యాయ నమః. సింహరాశివారికి జూన్ 18, 19, 20, 21 తేదీలు ఎందుకు అత్యంత కీలకమో తెలుసుకోవాలంటే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల ప్రధాన విశేషం ఒకటే. కర్మ విమోచనం ప్రారంభం, దైవ సంకేతం వచ్చింది. అవును, సింహరాశివారికి ఎన్నో రోజులుగా ఎదురవుతున్న ఆటంకాలు, ఆలస్యాలు, మానసిక ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోవడానికి గ్రహస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మీరు ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశం వస్తుందా? ఆగిపోయిన ధనం చేతికి చేరుతుందా? ప్రేమ మరియు వివాహ విషయాలలో శుభవార్త ఉందా? వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయా? శని ప్రభావం మీకు పరీక్షగా మారుతుందా లేక ఆశీర్వాదంగా మారుతుందా? ఈ 4 రోజుల్లో దైవం మీకు ఇవ్వబోయే సంకేతాలేమికి? మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందా? ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి సింహరాశివారు ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే దైవ పరిహారం శివశక్తి జ్యోతిష్యాలయం. మీ ఫోటో, పుట్టిన తేదీతో మీ జాతకం పరిశీలించి మీకు పూర్తి జ్యోతిష్యం చెప్తారు. ఈ గురూజీ కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే తీసుకుంటారు. మీకు ఏమైనా సమస్యలుంటే ఒక్కసారి నమ్మకంతో కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ ఫోటో వాట్సాప్ చేయండి. మరియు శుభసూచనలు మీ అదృష్టాన్ని మార్చే అవకాశం ఉంది. ఇంకా మన జ్యోతిష్యమంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. రాబోయే రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే అందుతాయి. ఇప్పుడు సింహరాశివారికి జూన్ 18, 19, 20, 21 తేదీల పూర్తి రాశిఫలాలను తెలుసుకుందాం. సింహరాశివారి జీవితంలో కొత్త ద్వారం తెరుచుకుంటోంది. సింహరాశివారికి జూన్ 18 నుండి 21 వరకు ఉండే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. చాలామంది సింహరాశివారు గత కొన్ని నెలలుగా ఒకే ప్రశ్నను తమ మనసులో వేసుకుంటూ ఉంటారు. నేనింత కష్టపడుతున్నాను, కానీ ఫలితమెందుకు రావటం లేదు అనే ఆలోచన మిమ్మల్ని చాలాసార్లు బాధించి ఉంటుంది. కొందరు ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటారు. కొందరు వ్యాపారంలో డబ్బు ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొందరు కుటుంబ సమస్యల మధ్య చిక్కుకొని మానసికంగా అలసిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహాల స్థితి మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు సంకేతాలిస్తోంది. ముఖ్యంగా సూర్యుడి అనుగ్రహం మీపై పెరుగుతున్న సమయంలో మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడటం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీకు రావలసిన గౌరవం ఆలస్యమై ఉండవచ్చు. మీరు చేసిన సేవను ఎవరూ గుర్తించలేదని బాధపడి ఉండవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీ విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంతకాలం మీ సలహాను పట్టించుకోనివారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అభిప్రాయం అడుగుతారు. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది మీరు గతంలో చేసిన కర్మలకు వచ్చిన ప్రతిఫలం. అందుకే ఈ సమయంలో ఒక ముఖ్యమైన దైవ సంకేతం కనిపిస్తోంది. అదే కర్మ విమోచనం ప్రారంభం. కర్మ విమోచనమంటే కేవలం కష్టాలు పోవడం మాత్రమే కాదు, చాలా కాలంగా మీ జీవితాన్ని వెనక్కి లాగుతున్న అడ్డంకులు బలహీనపడటం, మీ ప్రయత్నాలకు దారి కనిపించడం, దేవుడు మీ జీవితంలో కొత్త అవకాశాల తలుపులు తెరవడం. ఈ 4 రోజుల్లో కొంతమంది సింహరాశివారికి ఊహించని వ్యక్తుల నుండి సహాయం అందవచ్చు. ఎప్పుడో దూరమైన వ్యక్తులు తిరిగి సంప్రదించవచ్చు. నిలిచిపోయిన పనుల గురించి మంచి వార్త వినవచ్చు. కుటుంబంలో కూడా వాతావరణం కొద్దిగా మారుతుంది. ఇంతకాలం చిన్న చిన్న విషయాల మీద గొడవలు జరుగుతూ ఉంటే ఇప్పుడు వాటికి పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ మాటను కుటుంబ సభ్యులు వినడం మొదలుపెడతారు. ఇది మీ జీవితంలో గౌరవం తిరిగి పెరుగుతోందని సూచిస్తోంది. చాలామంది సింహరాశివారు ఈ మధ్యకాలంలో మానసికంగా ఒంటరిగా అనిపించుకొని ఉండవచ్చు. తమ బాధను ఎవరికీ చెప్పలేక మౌనంగా భరించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీకు అండగా నిలిచే వ్యక్తులు కనిపిస్తారు. మీరు అనుకున్నంతగా ఒంటరివారు కాదని కాలమే మీకు నిరూపిస్తుంది. ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. దేవుడు మీకు అవకాశమిస్తాడు, కానీ అడుగు మాత్రం మీరు వెయ్యాలి. మీ ముందు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యకండి. కొత్త పరిచయాలను తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే కొంతమంది వ్యక్తులు మీ భవిష్యత్తును మార్చే పాత్ర పోషించవచ్చు. దైవ సంకేతం వచ్చింది. మీ జీవితంలో జరుగుతున్న మార్పులను గుర్తించండి. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు నేరుగా వచ్చి మాట్లాడకపోయినా కొన్ని సంకేతాల ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేస్తాడు. చాలామంది ఆ సంకేతాలను గమనించరు. అందుకే మంచి అవకాశాలు వచ్చినా వాటి విలువను అర్థం చేసుకోలేరు.
ఇప్పుడు మీ జీవితంలో కనిపించే కొన్ని సంఘటనలు సాధారణంగా అనిపించినా వాటి వెనుక దైవ సంకేతం దాగి ఉంటుంది. ఉదాహరణకు, చాలా కాలంగా మీకు ఫోన్ చేయని వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేయడం, నిలిచిపోయిన పని గురించి అనుకోకుండా మంచి సమాచారం రావడం, ఎక్కడికో వెళ్ళాలి అనిపించి వెళ్లిన చోట కొత్త అవకాశం కనిపించడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినా వాటి వెనుక కాలం మీకు అనుకూలంగా మారుతున్న సంకేతం ఉంటుంది. ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సింహరాశివారికి ఈ 4 రోజుల్లో ఆశాజనక పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఫలితం రాక నిరాశ చెందినవారు ఉండవచ్చు. కాని ఇప్పుడు మీలో ధైర్యం తిరిగి పెరుగుతుంది. ఒక మంచి సమాచారం మీ మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారం చేస్తున్నవారికి కూడా కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాలు, పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి. ప్రేమ విషయంలో కూడా చాలామంది సింహరాశివారు ఒక పరీక్షాకాలాన్ని ఎదుర్కొని ఉండవచ్చు. అపార్థాలు, దూరాలు, అనుమానాలు సంబంధాలను బలహీనపరిచిన సందర్భాలు ఉండవచ్చు. అయితే ఇప్పుడు మాట్లాడుకోవడానికి సరైన సమయం వస్తుంది. మనసులో ఉన్న మాట బయటకు చెప్పే ధైర్యం కలుగుతుంది. దీంతో సంబంధాలు మళ్లీ బలపడే అవకాశం ఉంటుంది. వివాహం ఆలస్యమవుతున్నవారిక్కూడా ఈ కాలం ప్రత్యేకంగా కనిపిస్తోంది. గతంలో అడ్డంకులు వచ్చిన సంబంధాల స్థానంలో ఇప్పుడు మంచి అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబ పెద్దల ద్వారా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా ఒక చిన్న వెలుగు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడినవారు ఇప్పుడు ఖర్చులను నియంత్రించే ఆలోచన చేస్తారు. అదే సమయంలో కొత్త ఆదాయ మార్గాల గురించి సమాచారం కూడా అందుతుంది. కొందరికి గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఉదయం లేవగానే బరువుగా అనిపించే పరిస్థితి క్రమంగా తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుందని మీరు స్వయంగా అనుభవిస్తారు. ఈ 4 రోజుల్లో మీకు కనిపించే ప్రతి మంచి మార్పు వెనుక ఒక సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే, మీరు చాలా కాలంగా మోస్తున్న కర్మభారం క్రమంగా తగ్గుతోంది. దైవ అనుగ్రహం మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించడం ప్రారంభించింది. అందుకే చిన్న అవకాశాన్ని కూడా చిన్నదిగా చూడకండి. ప్రతి సంఘటనలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యండి. కుటుంబ జీవితంలో మారబోతున్న పరిస్థితులు, దేవుడు చూపిస్తున్న కొత్త దారి. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. గత కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారిన సందర్భాలు ఉండవచ్చు. మీ మాటను కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేదనే బాధ మీలో ఉండవచ్చు. మీరు మంచి కోసం చెప్పినా కొందరు దానిని తప్పుగా తీసుకొని ఉండవచ్చు. దీంతో మనసులో ఒక రకమైన నిరాశ ఏర్పడి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా తల్లిదండ్రులు, జీవిత స్వాగసి, పిల్లలతో ఉన్న సంబంధాలలో ఒక కొత్త అవగాహన కనిపిస్తుంది. ఇంతకాలం మీ మనసులో ఉన్న బాధలను బయటపెట్టలేకపోయినా ఇప్పుడు సరైన సమయం దొరుకుతుంది. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ పాత్ర ఎంత ముఖ్యమో కొందరికిప్పుడు అర్థమవుతుంది. ఇంతవరకు మీ కష్టాన్ని గుర్తించనివారు కూడా ఇప్పుడు మీకోసం ఆలోచించడం ప్రారంభిస్తారు. కొంతమంది సింహరాశివారికి బంధువులతో జరిగిన విభేదాలు తగ్గే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తులు తిరిగి సంప్రదించవచ్చు. ఒక శుభకార్యం లేదా కుటుంబ సమావేశం ద్వారా దూరమైన బంధాలు మళ్లీ దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మీ జీవితంలో జరుగుతున్న కర్మ విమోచనానికి ఇది ఒక సంకేతం. గతంలో జరిగిన అపార్థాలు తొలగి కొత్త అనుబంధాలు ఏర్పడడానికి కాలం సహకరిస్తోంది. ఇంట్లో ఆర్థిక విషయాల మీద తరచూ చర్చలు జరుగుతున్న కుటుంబాలలో కూడా కొంత ఉపశమనం కనిపిస్తోంది. ఎవరో ఒకరు మంచి సలహా ఇవ్వడం ద్వారా సమస్యలకు పరిష్కారం కనిపించవచ్చు. మీరు ఒంటరిగా మోస్తున్న బాధ్యతలను ఇప్పుడు ఇతరులు కూడా పంచుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇంటి పెద్దల ఆశీర్వాదం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కుటుంబంలో గెలవడం కంటే కుటుంబాన్ని నిలబెట్టడం ముఖ్యం. మీ మాట సరైనదైనా ఎదుటివారి మనసును గెలుచుకునే విధంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ మాటలకు శక్తి పెరుగుతోంది. మీరు చెప్పిన మాటలు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలవు, బాధను కూడా కలిగించగలవు. అందుకే కోపాన్ని తగ్గించి ప్రేమతో మాట్లాడితే ఇంట్లో శాంతి పెరుగుతుంది. కొంతమంది సింహరాశివారికి ఇంటికి సంబంధించిన శుభవార్తలు కూడా వినిపించవచ్చు. ఇల్లు కొనాలి అనుకునేవారికి లేదా ఇంటి మరమ్మతులు చేయాలి అనుకునేవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నవారికి కూడా కొంత ఊరట లభిస్తుంది. ఈ మార్పులన్నీ కలిసి మీ కుటుంబ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి.
ఉద్యోగం మరియు వ్యాపారంలో అదృష్ట చక్రం తిరగడం ప్రారంభమవుతోంది. సింహరాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, వృత్తిపరంగా ఈ 4 రోజులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాలేదనే బాధ మీలో ఉండవచ్చు. మీకంటే తక్కువ పనిచేసిన వారు ముందుకు వెళ్లడం చూసి మనసులో అసంతృప్తి కలిగి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉన్నతాధికారుల దృష్టి మీపై పడే అవకాశం ఉంది. మీరు ఇంతకాలం చేసిన పనిని వారు గుర్తించడం ప్రారంభిస్తారు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి భారంగా అనిపించినా భవిష్యత్తులో అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనక సమాచారం అందవచ్చు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫోన్ కాల్ లేదా మెసేజ్ ఈ రోజుల్లో రావడానికి అవకాశముంది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి కూడా ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు కనిపించని మార్గాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది కూడా కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు కనిపించే ముఖ్యమైన సంకేతాలలో ఒకటి. ఎందుకంటే కర్మబంధాలు తగ్గినప్పుడు అవకాశాల తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి. వ్యాపారస్తులకు ఈ సమయం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. కొత్త కస్టమర్లు వస్తారు, పాత కస్టమర్లు తిరిగి సంప్రదించవచ్చు. కొంతకాలంగా అమ్మకాలు తగ్గి ఆందోళనలో ఉన్నవారికి ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వ్యాపారాలలో మంచి స్పందన కనిపించవచ్చు. అయితే ఒక జాగ్రత్త అవసరం. ఈ రోజుల్లో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకండి. పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మంచి అవకాశాల మధ్యలో కొన్ని మోసపూరిత ప్రతిపాదనలు కూడా రావచ్చు. మీ అనుభవాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఎక్కువ లాభమిస్తాయి. కొంతమంది సింహరాశి వారికి విదేశీ అవకాశాలు లేదా దూర ప్రాంతాల నుండి పనికి సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరించాలనే ఆలోచన ఉన్నవారు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం పొందుతారు. ప్రేమ, మీ వివాహం మరియు సంబంధాలలో విధి రాస్తున్న కొత్త అధ్యాయం. సింహరాశివారి జీవితంలో ప్రేమ మరియు వివాహం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మనసులో ప్రేమను ఎంతో విలువైనదిగా భావిస్తారు. కాని గత కొంతకాలంగా చాలామంది సింహరాశివారు సంబంధాలలో కొన్ని పరీక్షలను ఎదుర్కొని ఉండవచ్చు. అపార్థాలు, దూరాలు, మాటల తేడాలు లేదా పరిస్థితుల కారణంగా మనసులో బాధను దాచుకొని ఉండవచ్చు. ఇప్పుడు గ్రహాల ప్రభావం వల్ల సంబంధాలలో ఒక కొత్త మార్పు ప్రారంభమవుతోంది. మీ మనసులో ఉన్న మాటలను స్పష్టంగా చెప్పే అవకాశం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను వ్యక్తపరచడానికి సరైన సమయం పొందుతారు. ఇంతకాలం చెప్పాలనుకుని చెప్పలేని విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయి. దీనివల్ల అనేక అపార్థాలు తొలగిపోవచ్చు. కొంతమంది సింహరాశివారికి గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక సందేశం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక అనుకోని భేటీ ద్వారా పాత జ్ఞాపకాలు మళ్లీ మేల్కొనే అవకాశం ఉంది. అయితే ఈసారి మీరు గత తప్పులను గుర్తుంచుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దైవం అవకాశమిస్తుంది, కాని సరైన మార్గాన్ని ఎంచుకోవడం మన చేతిలో ఉంటుంది. వివాహం ఆలస్యమవుతున్నవారికి కూడా ఈ సమయం ఆశాజనకంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ద్వారా కొత్త సంబంధాలు రావచ్చు. గతంలో అడ్డంకులు వచ్చిన వివాహ ప్రయత్నాలు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంది. కొందరికి నిశ్చితార్థం లేదా వివాహ చర్చలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో ఎంతో కీలకంగా ఉంటుంది. వివాహితుల జీవితంలో కూడా ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. ఇంతకాలం చెప్పని బాధలను ఇప్పుడు చెప్పుకునే అవకాశం వస్తుంది. కొందరికి కలిసి ప్రయాణం చేసే అవకాశం కూడా రావచ్చు. ఆ ప్రయాణం సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, ప్రేమ అనేది కేవలం మాటల్లో ఉండకూడదు. చిన్న చిన్న పనుల ద్వారా కూడా ప్రేమను చూపించాలి. మీరు చేసే ఒక మంచి పని, ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం కూడా సంబంధాలలో అద్భుతమైన మార్పును తీసుకురాగలదు. ప్రస్తుతం మీ జీవితంలో కనిపిస్తున్న ఈ మార్పులన్నీ కర్మ విమోచనం ప్రారంభమైన దైవ సంకేతాలే. గతంలో మిమ్మల్ని బాధించిన అనుభవాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారి భవిష్యత్తును అందంగా నిర్మించడానికి సహాయం చేయబోతున్నాయి. ధనయోగాలు, ఆర్థిక పరిస్థితులు మరియు చేతికి చేరబోయే అదృష్టం. సింహరాశివారికి ఈ 4 రోజులలో ఎక్కువగా కనిపించే మార్పులలో ఒకటి ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. గత కొంతకాలంగా మీరు సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువగా జరిగిందనే భావన ఉండవచ్చు. ఎంత డబ్బు వచ్చినా ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చయిపోవడం,
చేతిలో నిలవకపోవడం, ఒక పనికోసం దాచిన డబ్బు మరో పనికి ఉపయోగించాల్సి వచ్చి వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కొందరైతే అప్పుల ఒత్తిడితో కూడా మానసికంగా అలసిపోయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు కాలచక్రం కొద్ది కొద్దిగా మారుతోంది. మీరు ఊహించని చోట నుండి చిన్న చిన్న ధనలాభాలు కనిపించే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన చెల్లింపులు మీ చేతికి చేరవచ్చు. కొంతమంది సింహరాశి వారికి అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపిస్తాయి. ఇది ఒక్కసారిగా కోట్ల రూపాయలు వచ్చేస్తాయని అర్థం కాదు. కాని ఇంతకాలం మూసుకుపోయినట్లు కనిపించిన డబ్బు ప్రవాహం మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. ఇక్కడే ఒక దైవ సంకేతం దాగి ఉంది. కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు మొదటగా కనిపించే ఫలితాలలో ఒకటి ఆర్థిక ఒత్తిడి తగ్గడం. ఎందుకంటే మనిషి ఎక్కువగా బాధపడేది డబ్బు సమస్యల వల్లే. ఆ బాధ తగ్గినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావడానికి మార్గం సిద్ధమవుతోంది. వ్యాపారస్తులకు ప్రత్యేకంగా లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో లాభం లేకపోయినా ఇప్పుడు కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం చేసేవారిక్కూడా పంటలకు సంబంధించిన ఆశాజనక సమాచారం వినిపించవచ్చు. చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి ఒక మంచి పరిచయం భవిష్యత్తులో పెద్ద అవకాశానికి దారితీస్తుంది. అయితే ఈ సమయంలో వచ్చిన ప్రతి ఆదాయాన్ని వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచనకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలం మీకు డబ్బు విలువను నేర్పించే సమయం కూడా. మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలి. దేవుడు అవకాశమిస్తాడు, కాని దాన్ని నిలబెట్టుకోవడం మన చేతిలో ఉంటుంది. కొంతమంది సింహరాశివారు బంగారం, భూమి, ఇల్లు లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన ఆలోచనలు చేయవచ్చు. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఎక్కువ లాభమిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోకపోయినా దిశ మాత్రం స్పష్టంగా మారబోతోంది. అదే ఈ కాలం ప్రత్యేకత. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు శరీరంలో కనిపించే మార్పులు. సింహరాశివారు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మనసులో బాధలను దాచుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. తమ సమస్యలను ఇతరులకు చెప్పకుండా లోపలే భరించడానికి ప్రయత్నిస్తారు. అందుకే చాలా సందర్భాలలో మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గత కొంతకాలంగా అలసట, నిద్రలేమి, ఆందోళన, తలనొప్పి లేదా శరీరంలో బలహీనత వంటి సమస్యలు ఎదురయి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ మనసులో ఉన్న భారాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక సమస్యకు పరిష్కారం కనిపించినప్పుడు మనసు ఎంత తేలికగా మారుతుందో మీరనుభవిస్తారు. అదే ఈ 4 రోజులలో జరిగే ముఖ్యమైన మార్పులలో ఒకటి. ఇంతకాలం మీకు నిద్రపట్టకుండా చేసిన ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి. కొంతమంది సింహరాశివారికి ఉదయం లేవగానే కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇంతవరకు పనులు చెయ్యాలనే ఆసక్తి లేకపోయినా ఇప్పుడు మళ్లీ చురుకుదనం పెరుగుతుంది. శరీరంలో శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీలో వచ్చిన ఈ మార్పును గమనించవచ్చు. అయితే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. మీరు బాగానే ఉన్నానని భావించి మందులు లేదా వైద్య సలహాలను ఆపేయకండి. ముఖ్యంగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, షుగరున్నవారు జాగ్రత్తగా ఉండాలి. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా పట్టించుకోవాలి. ఇక్కడ కూడా కర్మ విమోచనం అనే అంశం ఒక ప్రత్యేక అర్థాన్నిస్తుంది. చాలాసార్లు మనసులో ఉన్న భయం, బాధ, నిరాశ శరీరాన్ని కూడా బలహీనపరుస్తాయి. ఆ భారాలు తగ్గినప్పుడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఎదుర్కొన్న మానసిక పరీక్షలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ రోజుల్లో ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయం సూర్యోదయాన్ని చూడడం, దేవాలయానికి వెళ్లి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం, కుటుంబ సభ్యులతో నవ్వుతూ మాట్లాడ్డం వంటి చిన్న విషయాలే మీ ఆరోగ్యానికి పెద్ద ఔషధంగా మారతాయి. కొన్నిసార్లు మనసుకు ప్రశాంతత రావడమే పెద్ద చికిత్స అవుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు మరియు భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రత్యేక సంకేతాలు. సింహరాశికి చెందిన విద్యార్థులు మరియు నిరుద్యోగులకు ఈ 4 రోజులు ఆశని ఇచ్చే కాలంగా కనిపిస్తున్నాయి. చాలామంది విద్యార్థులు చదివినా ఫలితం రావడం లేదనే నిరాశలో ఉండవచ్చు. పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు తమ కష్టానికి తగిన ఫలితం వస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. కాని ఇప్పుడు మీ కృషి వృధాగావని గ్రహస్థితులు చెబుతున్నాయి. చదువులో ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంది. గతంలో అర్థంకాని విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. గురువుల సహాయం లేదా మంచి సలహా ద్వారా మీకు సరైన దారి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిక్కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు భయపడుతున్న అంశాలపై ఇప్పుడు మంచి పట్టును సాధించగలుగుతారు. నిరుద్యోగులకైతే ఈ కాలం మరింత ప్రాధాన్యం కలిగి ఉంది.
చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగెత్తిపోయినవారు ఉండవచ్చు. ప్రతి ఇంటర్వ్యూ తర్వాత నిరాశ చెందుతూ ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఒక మంచి సమాచారం, ఒక కొత్త పరిచయం లేదా ఒక అవకాశానికి సంబంధించిన సూచన మీ ముందుకు రావచ్చు. కొంతమంది సింహరాశి యువకులు తమ జీవిత దిశను మార్చే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త కోర్సు నేర్చుకోవడం, కొత్త రంగంలో ప్రయత్నించడం లేదా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం వంటి ఆలోచనలు రావచ్చు. ఈ ఆలోచనలను తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో దైవం అవకాశాన్ని నేరుగా ఇవ్వదు. ఆ అవకాశాన్ని గుర్తించే ఆలోచనను మాత్రమే మనసులో పెడుతుంది. ఇదే కర్మ విమోచనం ప్రారంభమైనప్పుడు కనిపించే మరో సంకేతం. ఇంతకాలం మోసుకుపోయినట్లు కనిపించిన మార్గాలు ఒక్కసారిగా తెరుచుకోవడం, ముందుకు వెళ్లడానికి ధైర్యం రావడం, నేను కూడా సాధించగలను అనే నమ్మకం తిరిగి రావడం. ఈ రోజుల్లో మీలో అదే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నదానికంటే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది ఇప్పుడు ముఖ్యమవుతుంది. ఎందుకంటే కాలం మీకొక అవకాశమిస్తోంది. ఆ అవకాశాన్ని పట్టుకుని ముందుకు వెళ్లే ధైర్యం చూపిస్తే భవిష్యత్తులో మీరు ఊహించని స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. దైవదర్శనం, పుణ్యక్షేత్రయాత్రలు మరియు మీ జీవితాన్ని మార్చబోయే ఆధ్యాత్మిక సంకేతాలు. సింహరాశివారికి ఈ 4 రోజులలో గ్రహస్థితులు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్పును కూడా సూచిస్తున్నాయి. సాధారణంగా సింహరాశివారు ధైర్యంగా ఉంటారు, తమ శక్తిని నమ్ముతారు, తమ కష్టంతోనే జీవితాన్ని నిర్మించుకోవాలని భావిస్తారు. కాని జీవితంలో కొన్ని సందర్భాలలో మనిషి శక్తి సరిపోదు. అప్పుడు దైవశక్తి తోడవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సమయం ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా మీ మనసులో దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన అకస్మాత్తుగా వస్తూ ఉండవచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనే కోరిక కలిగి ఉండవచ్చు. కొందరికి కలలో దేవాలయాలు, దీపాలు, పూజలు లేదా దైవ విగ్రహాలు కనిపించి ఉండవచ్చు. సాధారణంగా చాలామంది ఇటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు. కాని జ్యోతిష్య శాస్త్రంలో ఇవి ప్రత్యేక సంకేతాలుగా పరిగణించబడతాయి. కర్మ విమోచనం ప్రారంభమయ్యే ముందు చాలామందికి ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. ఎందుకంటే దైవం ముందుగా మనసును సిద్ధం చేస్తుంది, ఆ తర్వాత జీవితంలో మార్పులను తీసుకువస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక సంకేతాలు భవిష్యత్తులో జరగబోయే మంచి పరిణామాలకు సూచనగా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో సూర్యభగవానుడికి నమస్కారం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు నిలబడి ప్రార్థన చేయడం ద్వారా మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి. ముఖ్యంగా సింహరాశి అధిపతి సూర్యుడు కావడం వల్ల ఈ పూజ మరింత శుభప్రదంగా ఉంటుంది. కొంతమంది సింహరాశివారికి దూరప్రాంత దేవాలయ దర్శన యోగం కూడా కనిపిస్తోంది. ఒక కుటుంబ సభ్యుడి సూచన వల్లగాని, ఒక స్నేహితుడి ఆహ్వానం వల్లగాని, లేదా అనుకోకుండా ఏర్పడిన అవకాశం వల్లగాని ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం రావచ్చు. ఆ యాత్ర మీ జీవితంలో కేవలం ప్రయాణం మాత్రమే కాదు, ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త నిర్ణయానికి, ఒక కొత్త దిశకు కారణం కావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా పెద్దలకు సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, గోసేవ చేయడం, పక్షులకు నీరు పెట్టడం వంటి చిన్న పుణ్యకార్యాలు మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి. ఎందుకంటే కర్మ విమోచనమనేది కేవలం గత కర్మల ఫలితం మాత్రమే కాదు, ప్రస్తుతం చేస్తున్న మంచి పనుల వల్ల కూడా వేగంగా జరుగుతుంది. కొంతమంది సింహరాశివారు ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవించవచ్చు. సమస్యలు పూర్తిగా పోకపోయినా భయం తగ్గిపోతుంది. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడనే భావన బలపడుతుంది. అదే నిజమైన దైవ సంకేతం. మనసులో విశ్వాసం పెరగడమనేది అన్ని మార్పులకు మొదటి అడుగు. విధి మీకు చూపిస్తున్న చివరి హెచ్చరిక మరియు గొప్ప అవకాశం. సింహరాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ప్రత్యేక సమయాలు వస్తాయి. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ఇప్పుడు మీరు కూడా అలాంటి కాలం దగ్గర నిలబడి ఉన్నారు. అందుకే ఈ 4 రోజులను సాధారణంగా తీసుకోవద్దు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, అవమానాలు, నష్టాలు అన్నీ వృధా కాలేదు. అవి మిమ్మల్ని బలంగా తయారుచేశాయి. చాలామంది మీరు పడిన బాధను చూడలేదు, మీరు మౌనంగా భరించిన పరిస్థితులను అర్థం చేసుకోలేదు. కాని కాలం అన్నింటినీ చూస్తుంది.
ఇప్పుడు అదే కాలం మీకొక అవకాశం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో మీ ముందు 2 మార్గాలు కనిపించవచ్చు. ఒకటి పాత భయాలతో, పాత ఆలోచనలతో, పాత నిరాశతో ముందుకు వెళ్లే మార్గం. మరొకటి కొత్త నమ్మకంతో, కొత్త ధైర్యంతో, కొత్త ఆశతో ముందుకు వెళ్లే మార్గం. గ్రహస్థితులు చెబుతున్నది ఒక్కటే. రెండవ మార్గాన్ని ఎంచుకున్నవారికి విజయం దగ్గరలో ఉంది. కొంతమంది సింహరాశివారు ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ లేదా ఆర్థిక విషయాలలో తీసుకునే ఆ నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే భయపడకుండా ఆలోచించి అడుగువేయాలి. ఎందుకంటే ఇప్పుడు దైవ అనుగ్రహం మీ వెనుక నిలబడుతోంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండడు. కానీ కొంతమంది వ్యక్తులు ప్రత్యేక కారణంతో వస్తారు. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులను మీరు కలిసే అవకాశం ఉంది. వారి మాటలు, వారి సలహాలు, వారి సహాయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడవచ్చు. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. ప్రస్తుతం కనిపిస్తున్న కర్మ విమోచనం ప్రారంభం అనే దైవ సంకేతం ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. గతంలో మిన్ను వెనక్కిలాగిన శక్తులు బలహీనపడుతున్నాయి. ముందుకు నడిపించే శక్తులు బలపడుతున్నాయి. అందుకే ఈ కాలంలో వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు తీసుకునే ప్రతి మంచి నిర్ణయం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని నిర్మించే ఇటుకగా మారుతుంది. మీ మనసులో ఉన్న భయాలను సూర్యభగవానుడి పాదాల వద్ద ఉంచండి. మీ కష్టాలను దేవుడికి అప్పగించండి. కానీ మీ ప్రయత్నాలు మాత్రం ఆపకండి. ఎందుకంటే దైవం తలుపు తెరుస్తుంది. ఆ తలుపు గుండా నడవాల్సింది మాత్రం మీరే. జ్యోతిష్య మంత్రం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సింహరాశి ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కండి. రాబోయే రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు, దైవ పరిహారాలు మీకు వెంటనే అందుతాయి. కమెంట్ బాక్స్లో ఓం ఆదిత్యాయ నమః అని భక్తితో వ్రాయండి. సూర్యభగవానుడి కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.